గత 13 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసుల హింస పెరిగింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అన్యాయమైన రిమాండ్లు పెరిగిపోతూ ఉన్నాయి అని చెప్పి గమనించుకుంటూ వచ్చినటువంటి హైకోర్టు మధ్యలో హెచ్చరికలు, అక్షింతలు, విస్మయం, ఆశ్చర్యం అన్నీ ఉన్నాయి హైకోర్టు నుండి. చివరికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే రిమాండ్ ఉండాలి, పరిధి దాటి ఉంటూ ఉన్నాయి, అలా ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఒక సర్క్యులరే జారీ చేయాల్సి వచ్చింది. అటు దీని కొనసాగింపుగా పౌరుల స్వేచ్ఛను, అక్రమ అరెస్టులను, పోలీసుల హింసను నిరోధించే దిశగా హైకోర్టులో కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని కీలక విచారణలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లలోనూ పోలీస్ స్టేషన్ అంతా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు అని ఒక పిటిషన్ దాఖలైతే దాన్ని విచారించినటువంటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ సుమతిలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు, అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, విజయవాడ సైబర్ క్రైమ్ స్టేషన్ ఒక ఎగ్జాంపుల్. అక్కడ మేము అన్ని సీసీటీవీ ఫుటేజ్ అంటే మొత్తం కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అసిస్టెంట్ కమిషనర్ ధృవీకరించుకుంటూ మాకు ఇచ్చారు. కానీ సంబంధిత మెజిస్ట్రేట్ ఒకటే సీసీ కెమెరా ఉంది అని చెప్పి ఇచ్చారు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో అని చెబుతూ అప్పుడు పోలీసుల తరపు, ప్రభుత్వం తరపు న్యాయవాది చాలా దగ్గర ఏర్పాటు చేసాం, ఎక్కడైనా కనుక లాకప్లు లేని దగ్గర ఏర్పాటు చేయలేదు అని చెప్పి ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే ధర్మాసనం జోక్యం చేసుకొని అరెస్టులు చేసి హింసించడం కోసం అటువంటి సీసీకి కెమెరా లేని దగ్గరికే కదా పోలీసులు తీసుకెళ్తున్నది అని చెప్పి అన్నారు. ఇదంతా కుదరదు, మేము ప్రత్యేకంగా న్యాయవాదులతో ఒక కమిటీ వేస్తాం. అసలు సీసీకి కెమెరాలు ఏంటివి, ఎక్కడ లేవు, ఎక్కడ ఉన్నాయి, లేని దగ్గర ఎందుకు లేవు, ఇవన్నీ పరిశీలించేకి న్యాయవాదులతో మేము కమిటీ వేయబోతున్నాం అని తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. న్యాయవాదులతో ఒక కమిటీ వేయబోతున్నారు, ఎవరెవరు న్యాయవాదులు నియమిస్తారో తెలియదు. అండ్ అదే సమయంలోనే మరొక కేసు కూడా హైకోర్టులో తాజాగా జరిగిన పరిణామం. ఒక టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇచ్చారట, ఇవ్వగానే ఆటో డ్రైవర్ను ఎత్తుకెళ్ళిపోయి పల్నాడు జిల్లా దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్, ఎస్ఐ సౌందర్యరాజు చిత్రహింసలకు గురి చేశారు అని తీవ్రంగా ఈ మొత్తం ఎపిసోడ్ మీద అఫిడవిట్ వేయాలని చెప్పి పల్నాడు ఎస్పీని ఆదేశించారు. అరెస్టు సహా జరిగిండేదంతా గమనిస్తే పోలీసుల మీద చాలా అనుమానాలు ఉన్నాయి అని. అంతేకాదు, గత నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తంగేడు గ్రామం చెన్నాయపాలెం క్రాస్ రోడ్ వరకు సీసీటీవీ ఫుటేజీని మాకు సమర్పించాలని చెప్పి జస్టిస్ హరినాథ్ గారు సంబంధిత దాచేపల్లి పోలీసులను ఆదేశించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. దాచేపల్లి మండలం తంగడికి చెందిన హరికృష్ణ అట ఎన్నికల సమయంలో మా మీద బాంబులు వేశారు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారని ఎవరో ఒక టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారట మే 22. వెంటనే పోలీసులు ఒక ఆటో డ్రైవర్ని ఎత్తుకెళ్ళి చిత్రహింసలకు గురి చేశారని దాని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు అతని తండ్రి. సో దాని మీద విచారణ జరిపి ఎస్పీని కౌంటర్ చేయమని మొత్తం ఒక సీసీటీవీ 2 రోజుల పాటు స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటి వరకు మొత్తంది సమర్పించమని చెప్పారు. నిజమే, ఉన్నత న్యాయస్థానాలు ఇంత సీరియస్గా ఉంటేనే నడుస్తుంది, లేకపోతే ఎంత విచ్చలవిడితనం చూస్తున్నాం కదా.